శ్రీమాత్రే నమః. మంచి మాట. ఈ మాయా ప్రపంచంలో ఎన్నో మాయలు నిత్యము మనకు కనిపిస్తాయి. కానీ ఏ మాయలో పడకు. మనకు పుట్టుక ముందు ఈ ప్రపంచం తెలియదు, మనం వెళ్ళిపోయాక ఈ ప్రపంచం కనపడదు. ఈ రెండింటి మధ్యలో భక్తి అనే ప్రపంచం ఉంది. దానికోసం నువ్వు సాధన చెయ్యి. మంచి శ్లోకాలు. ఓం శివశక్తో యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అత స్వామారాధ్యాం హరిహరా విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవితి. తాత్పర్యం. అమ్మ, ఓ పరమేశ్వరి, సర్వమంగళకారుడైన శివుడు కూడా జగన్నిర్మాణ శక్తివైన నీతో కూడితేనే గాని ఈ జగత్తులను నిర్మించలేడు. రెండవ శ్లోకం. తనీయం సంపాసుం తవ చరణ పంకేరుహభవం విరంచిన్ సచ్చిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరక్షుదైన్యం భజతి బసితోందూలన విధిం. మూడవ శ్లోకం. అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం ద్రంశ్ర మురారిపువరాహస్య భవతి. సౌందర్యలహరిలోని ఇవి 3 శ్లోకాలు. ఈ 3 శ్లోకాలను గన నిత్యము పఠించినట్లయితే మనకు జీవితంలో మనశ్శాంతి, మన అనుకున్న పనులు సకాలంలో నెరవేరడము, తర్వాత మనకి ఏం కావాలి అని అమ్మవారిని ప్రార్థిస్తే అవి మనకు అమ్మవారే సకలము సమకూరుస్తుంది. మనము నిత్యము భక్తితో మంచి జరగాలి అని కోరుకుంటూ నిత్యము పారాయణం చేస్తే మనకు సత్ఫలితాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ మాత్రే నమః.